హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తమ్ముడు రామ్నాథ్, మా ఫ్రెండ్స్ ప్రభు రాజేష్ అందరం కలిసి తారాబో వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. చాలా అద్భుతమైన వాటర్ ఫాల్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్. సో మనకి ఒరిస్సాలో కోరాపుట్ జిల్లాకి, మన ఏఎస్ఆర్ జిల్లాకి పాడేరు ఘాట్ రోడ్ ప్రయాణం నాకు చాలా చాలా ఇష్టం. సో ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఈ ప్రయాణం అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చెట్ల మధ్య, ఆ కొండల్లో అద్భుతమన్నమాట ప్రకృతిలోని. సో మీరు ఆగస్టు నెలలో కానీ లేదా ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల మధ్యలో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఈ తారాపు వాటర్ ఫాల్కి పెట్లబుర్ర అనే వాటర్ ఫాల్ అని పేరు ఉంది. సో పాడేరు నుంచి గూగుల్ మ్యాప్లో పెట్లబుర్ర వాటర్ ఫాల్ కొడితే 45 km చూపిస్తుంది వయ్యా జీమాడుగు మీద నుంచి అయితే. కాకపోతే ఈ తోవ అసలు బాగోదు, అంటే దారి అసలు బాగోదు. మెటల్ రోడ్ ఉంటుంది, మధ్య పెద్ద నది ఉంటుంది, నది దాటుకుని వెళ్ళాలి. వర్షాకాలం అయితే అసలు వెళ్ళలేము, ఎందుకంటే దాటలేము. సో మధ్యలోని జీమాడుగు దాటిన తర్వాత బొంగరమై విలేజ్ వస్తుంది. బొంగరం నుంచి మళ్ళీ అక్కడ ఎవరిని అడిగి ఇంజరీ విలేజ్కి వెళ్ళాలి. ఇంజరీ నుంచి మా ఆల్మోస్ట్ దగ్గరే, ఇంకా అక్కడ నుంచి పెట్లబుర్ర వాటర్ ఫాల్. సో ఎలాగైతే రావడానికి ట్రై చేయకండి, దగ్గరే, చాలా దగ్గర, 45 km చూపిస్తుంది. కానీ టైం టేకింగ్ ఎక్కువ సమయం పడుతుంది, తోవ బాగోదు, కొంచెం డేంజర్గా ఉంటుంది. తారాబో వాటర్ ఫాల్, పాడేరు నుంచి తారాబో వాటర్ ఫాల్ని గూగుల్ మ్యాప్లో కొడితే దాదాపు 80 km చూపిస్తుంది, కానీ 75 km ఉంటుంది. ఇది వయ్యా పెదబయలు నుంచి వెళ్ళొచ్చు. ఇదైతే రోడ్డు దూరమే, కానీ వాటర్ ఫాల్ దాకా రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. సో 2 వీలర్ మీద వెళ్ళిపోవచ్చు, 4 వీలర్ మీద వెళ్ళొచ్చు హ్యాపీగా. సో మీకు టైం టేకింగ్ తక్కువ పడుతుంది, రోడ్డు బాగుంటుంది కాబట్టి టైం టేకింగ్ తక్కువే పడుతుంది, కొంచెం లాంగ్. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నా మాత్రం మీరు ఈ రోడ్లోనే వెళ్ళండి. మేమేంటంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఈ తోవలో వెళ్తాను, నాకు తమ్ముడు తీసుకెళ్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు వయ్యా జీమడుగు రోడ్ నుంచి వెళ్ళాను. చాలా చూసాం కష్టాలు. మరి రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు పెద్దపల్లి రోడ్ నుంచి వచ్చేసాను. సో మీరు ఎవరైనా సరే నేను సజెస్ట్ ఒకటే, మీరు ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే తారాబో వాటర్ ఫాల్కి వయ్యా పెద్దపల్లి నుంచే వెళ్ళండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తారు ఈ తావలో వెళ్తే. అలాగే ప్రకృతి కూడా అన్నీ చేస్తారు, చాలా బాగుంటుంది హిల్ స్టేషన్. ముందు చెప్పాను కదా, జీమాడుగు రోడ్, పైగా జీమాడుగు రోడ్ నుంచి ఇదేనండి. మీరు జీమాడుగు నుంచి దగ్గరికి ఏదైనా వెళ్తే ఇలాగ ఉంటుంది రోడ్డు అంతా కూడా, అసలు బాగోదు, చాలా డేంజర్ రోడ్డు. సో మెట్రో రోడ్ కూడా ఉంటుంది, మెట్రో రోడ్డే ఉంటుంది. వర్షాకాలం వస్తే అసలు మీరు వెళ్ళలేరు. సో ఈ కొండలు గుట్టలు అన్నీ దాటుకుని వెళ్ళాము. మధ్యలోని పెద్ద పెద్ద స్తూపాలు కనిపిస్తాయి, నక్సలైట్ల స్తూపాలు గట్టాన, కొంచెం డేంజర్ రోడ్డు. ఇంకా చూడండి, వాగు చూసే కనబడుతుందా? ఈ వాగు దాటుకొని వెళ్ళాలి. ఈ వాగు దాటుకుంటే మనం తారాబో వాటర్ ఫాల్ దగ్గరికి వస్తుంది. వర్షాకాలం అయితే ఈ వాగు దాటలేము. చూడండి ఎలా కష్టపడుతున్నామో. మా బండి నీటిలోకి వెళ్తుంది, ఆగిపోతుంది, ఇంజిన్ ఆగిపోయింది. సో నేనే అది డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను స్కూటీ మీద. అంటే మా ఫ్రెండ్ వస్తున్నాడు, బండి ఆగిపోయింది. ఇంకంతే మా పరిస్థితి. వర్షాకాలం సత్యం, అస్సలు వెళ్దాం. కొంచెం వాటర్ తగ్గింది. నా ఫ్రెండ్స్, మా తమ్ముడు అందరూ సాయం చేస్తున్నారు, బండి నేను తోసుకెళ్తున్నాం వాగు నుంచి. అందుకే అంటాను, ఈ జీమాడుగు రోడ్డు నుంచి రాకండి, ఈ వాటర్ ఫాల్కి వస్తే పెద్దపల్లి నుంచి రండి. తోవ బాగుంటుంది. చూడండి, ఒక బండి నెప్పని తోసుకొస్తున్నాము. అదే వర్షాకాలం మా పరిస్థితి. మీరు ఊహించుకోవచ్చు. సో మా యొక్క డెస్టినీకి వచ్చేసాము, మా యొక్క గమ్యాన్ని చేరుకున్నాం. వాటర్ ఫాల్ అద్భుతం. ఎంత కష్టపడినా సరే ఈ వాటర్ ఫాల్ చూసాక మా కష్టం అంతా కూడా ఎగిరిపోయింది. మొత్తం వాటర్ ఫాల్ చూస్తున్నాం, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో దేవుడు ఇచ్చిన ప్రకృతిలో ఇది ఒక పెద్ద భావనాలు, అద్భుతమైన వాటర్ ఫాల్ చూడడం. ఇది మీకు సో సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్. మీరు ఆగస్టులో కానీ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఆగస్టులో చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు వెళ్ళాను. సో ఆగస్ట్ నెలలో బోటింగ్ విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే
ఇలా కూల్గా ఉంది. ఇక నేనే సో ఇలాగ ఏదో స్టిల్స్ ఇస్తున్నాను. చూడండి మా తమ్ముడు రామ్నాథ్, అదే ఫ్రెండ్స్ ప్రభు, రాజేష్, చూడండి హీరోలా ఉన్నారు ముగ్గురుని వాటర్ ఫాల్ దగ్గర. సో ఎంజాయ్ చేస్తాం బాగా. మా తమ్ముడు రామ్నాథ్ వాటర్ ఫాల్స్ దగ్గర. చల చల చడిగా తొలి అల చడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా.